ఈ దేశంలో నువ్వెవడు రాజు వాని కొడుకు చనిపోయినా వాడు పులిగా చనిపోతాడు. బంజారా, వేరాళు. వేరాళకి అర్థమైంది బయట యుద్ధ వీరుడు, సైనికులు, వాళ్ళకి ఆహారం ఇచ్చినట్టు వాళ్ళు, సైనాధిపతులుగా పనిచేసినట్టు వాళ్ళు. ఆ జీన్ దానికి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ఆ రేషం రోషంతోనే బతకాలి. కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, అన్ని బతుకుతాయి, జీవులు అన్నీ బతుకుతాయి. కానీ మానవునికి అది లేదు. ఈ కెమెరాలో ఈయన మంచుకున్నాడు అనుకో, దాంతోనే తృప్తిగా పోతాడు. నేను ఉన్న రోజులు ఈ కెమెరాని ఇట్లా చేసిన, ఇట్లా మాట్లాడిన, నేను ఇట్లా చూపెట్టుకొని పోయినా అంటాడు. అరే నీ జాతిలో పుట్టినది కామంటే ఇప్పుడు చదువుకున్న యువతకు అది లేదు. అది ఏమైందో నాకు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ సరిపోదా? ఒక్క యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చదివిపోదా? ఎందుకు సంత్ శివలాల్ జయంతి అయితే లేదు? ఎందుకు నీ భాషను ఎందుకు గుర్తించబడకపోతే నీకెందుకు లేదు రోషం తాపం? పోనీ సీతారాం నాయక్ విడిచిపెట్టు, నువ్వు చెయ్యి. ఏం లేదు, మహేందర్తో నెంబడిపోయి ఏదైనా చేస్తే ఆయనకు పేరు వస్తాడేమో, ఆయన బాగుపడతాడేమో, ఈ కుతంత్రాలు ఉన్న రోజులు. కానీ ఈ జాతికి అది లేదండి. కానీ మీరు మీ ఆశయాన్ని ముందుకు కొనసాగించే తరంకి లేదు. నాతో కలిసి వచ్చే వాళ్ళకి అందరికీ స్వాగతం పలుకుతా, ఎవరు వచ్చినా రాకపోయినా. నేను తదనంతరం మీ ఆశయాలను తయారు చేసుకున్నారా? నేను ఒక కమ్యూనిటీ కొరకు, నేను ఒక కాజ్ కొరకు పనిచేస్తున్నా. తదనంతరం వారసులు ఎవరు అని అంటే ఎవరు? ఈ కాలం బిడ్డలకి మీ ఆశయాలను చేతిలో ఉండాలి. ఎవరిని తయారు? లేదు, ఈ కాలం వాళ్ళు నేను చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఉన్నారు, లేరని కాదు, కానీ బయటికి రావాలి. నువ్వు కుంచుకొని నన్నే పిలవాలి, నన్నే బొట్టు పెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు పెట్టారు. రండి, బయటికి రండి, అందరం పోరాడదాం. నేను ఉంటాను, నేను ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా, అన్ని రకాలుగా బాధ్యత నేనే వహిస్తాను. నాకు సహకరించమంటుంది. నాకేమో ఇప్పుడు మీరు వచ్చి నాకేమో ఎమ్మెల్యే ఇప్పించేది ఉందా, ఎంపీ ఇప్పించేది ఉందా? అదంతా అయిపోయింది కదా. నీ వల్ల నేను ఎక్స్పోజ్ అవుడింది. నేను ఆల్రెడీ దేశ చరిత్రలో పార్లమెంట్లో 45 సార్లు మాట్లాడినటువంటి రికార్డు ఉండే. ఇక నువ్వు నన్ను పరిచయం చేసుడే ఉంది, నీ వల్ల నేను బాగుపడేది ఉంది. నా సహాయాన్ని ఏమైనా పొందాలి? ఈ జాతికి అవమానపడుతుంది సార్. ఆదిలాబాద్లో ఏం జరిగిందో మీకు తెలియదా? ఏం జరిగిందో మీకు తెలియదా? ఎందుకు జరిగింది? ఎందుకు అవమానపడాలి 40 లక్షల మంది ఉండి? అదే చెప్తున్నా. మాకు ఆ చట్టాలను నేను పెట్టి ఆ పుస్తకాన్ని మీరు కూడా అందరు సహకరించండి. తొందరగా దాన్ని రిలీజ్ చేసేటువంటి పని చేస్తున్నాం. ఎప్పుడు ఒకసారి మళ్ళీ చివరికి ఒకటే మాట చెప్తా. ఈ ప్రకృతిలో ఏ ఒక్క జాతి, ఒక జీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక జీవి కానీ భాష కానీ అంతరిస్తే తిరిగి పొందడం అసాధ్యం. కరెక్ట్. తిరిగి పొందడం అసాధ్యం. అది బంజారా జాతికి ఆ డేంజర్ జోన్లో ఉన్నాం. ఇప్పుడు అది పొంచి ఉన్నాం. మనం అందరం ఒకటే తెగలు ఉండాలి. మోడీ గారికి సహకరించండి, మిమ్మల్ని అందరినీ ఒక తెగలు తేవడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకు రాకూడదు అంటున్నా నేను. నీకు ఉన్న లక్షణం అది కదా. నువ్వు వేసుకునే డ్రెస్ ప్రపంచ దేశాలు వేసుకున్నారు, వేయరు. నువ్వు మాట్లాడే భాష ప్రపంచ దేశాలు ఎవరు మాట్లాడరు. నీ కళారూపాలు ఎవరికి లేవు. నీ ఆహార్యం, నువ్వు వేసుకునే ఆహార్యం కూడా ఎవరు వేసుకోరు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దేని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారు? ఇదే కదా. మరి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుందామంటే బయటికి ఎందుకు రారు? కనుక నేను సిగ్నేచర్ స్టూడియో, మీరు ఎందుకంటే జాతి బిడ్డగా ఆ జాతికి కొంతనైనా ఈ స్టూడియో ద్వారా న్యాయం జరగాలి. ఒక 2-3 సార్లు కూర్చుందాం, వాళ్ళకి అందరికీ అప్పీల్ చేద్దాం. తప్పకుండా. ఇంత పెద్ద కాకుండా షార్ట్ రీల్స్ తీసుకు జాతి ఏంది, ఏం చేసినావు అవి కూడా నేను మీకు అప్పుడప్పుడు ఇస్తా. చేసి ఆ పిల్లలను కూడా కొంచెం తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వెంటనే దీని మీద ఒకరోజు మీ ఆధ్వర్యంలో ఇక్కడే ఒక సెమినార్ పెడదాం, ఇంటలెక్చువల్ని పిలుద్దాం, భాషా కోవిదులను పిలుస్తాం, కళాకారులను పిలిచి ఈ భాషను ఏ విధంగా మనం తీసుకోగలుగుతాం, ఏ విధంగా కాపాడుకుంటాం అనేటువంటి సాయం చేస్తే మీకు సేవాలాల్ మహారాజ్, మన సప్తభవానీలు ఇద్దరే మనకు దేవతలు ఎవరు లేరు. తప్పకుండా. ఇంత గొప్ప వాళ్ళంటే తల్లిదండ్రులను పూజించిన దేవతలను పూజించిన తర్వాతలేని దేవతలు మొక్కుతామంటే ఇంతకంటే ఏం కావాలి నాకు? కనుక మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉంటాయి, దండి మెరామా ఉంటుంది, అదేవిధంగా సేవాలాల ఆశీస్సులు ఉంటాయి. మీరు తప్పనిసరి ఇంకా మీరు ఎదగాలి. మా లాంటి వాళ్ళు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఈ కాజును మనం ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ. తప్పకుండా సార్. ఫైనల్గా మీ జాతి బిడ్డలకి మీ భాషలోనే చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సేన్ రామ్ రామ్ अतिवड़तम अपना महेंद्र भैया एक आवेदना छवोनी भी अत नान जाते वाड़ मंत्रुल वेजारे से वो काई करने को वो न करे ना वो उंदे जात सहकरिंचरे. एक नान किस एग्जांपल गुరించి गोलावरिया मुदिराज खान बेस्ता खान अरे वो छजो कतरा तारमा तारा तारा छको छे नहीं पण उंदर कोणी नायक होतो वो कसे ना वो अतरा ऊंचा पाड़ रहे छे
आपण कारणम कांचे कुणीत आपण जात्या मज कोणी कुणीत रे देख MLA वेदे MP वेदे चोरी विये लंगाविये काही ती विये काही कोणी विये पण ఓన ఓన तू ఆదరించని జత్రా దాడ్ తోన కూడా ఆదరించే తార్ జాతేన కూడా ఆదరించే తమ్ముడు జేర్ కాणे देखो तम भाई 6 महीना वेगचे कांग्रेस पार्टी गेलची जो ग्वार भाई रोला तमें सेनज मालम आपण मंत्री छानी क्वारिन दिने जेर काणे मन काही रीच नहीं पण तार जाते आज का गिरिजन मंत्री शाखा के दिने कोनी तो आपण कोणी बोल रहे कोनी SC कमिशन चेयरमैन आज ताणु छेनी उंदाड़ती मैं बात की तो कर केसीआर मन कारणा को मैं पार्टी कहीं मारचो को नहीं उद्रोहम की तो मन जेर कारण पछ मार वाइस रेणो को तो मन कुण बलाव जो को जाती पार्टियां गोच पण मकाई को शेर जो तमन माला वो कड़ियम श्री एरी केले वो केले अरे ओडी कत्रा लाभम पोंदन टिकट दिनो जो टिकट हाटो करना जन कांग्रेस गेल्स के मकाई पापम की तो मैं तो मन ओट गाले कोनी तम सरीगा रासाद्वी घाले कोणी ओटे सर मालूम छे जो जुगारबाई घाले होते गेलचर जा सा ई मने जेर कारण काही ते रेदा आपण एक दीतीने आपण गुर्तिंचा पडा ई भाषा डगरगी केले से पढ़े लिखे से ने विनती करूँ तुम्हारे छुशिया वारे भाषा शिकाओ घरे तप्पू काही छे नहीं सवार चट्टम भी आवाज काही कन मन लाग रही है काही कन जो भाषा कोण वाते करे जेने रिजर्वेशन अमल करणो तू जान इंग्लिश या आजी कोण इंग्लिश या नहीं करणो कन कोनी से सीख पण तार याडी बाप तो शिकाय जो जणते का मन या याडी याडी कने रोवे क्वारिक वार रोजू आपण रोवानी के आ या कने करे छुच्चार जो याडी बाप से जो भाषा ने आपण सीखन आपण जाते ने आपण कापाड़ा सेवालाल महाराज ने और बोर करियर काम हम करा तम सहकरिंचोकन तम सेन विनती करते हो भूलो मती मकाई मैं मन तम टिकट वोट घाले नहीं घाले सेकंडरी घाले जेने वंदनालू नहीं घाले जेने नहीं वंदनालू कहीं करा होती ज़्यादा तो कहीं केस का नहीं कहीं होंगे भैया एक सेवालाल महाराज नरीदो तो तमें चरित्र छे छा आसो सेवालाल महाराज ने आज एक भी तमें एक हालिडे देनो को तो गवर्नमेंट लात्रा सोच रही ये से भलतानी संकटितम वेतानी ना एक आवड़ा कवड़ा अवमानमु असल एसटी बिड्डा उन्हें और गुరించి ಕೇಳೋಕೆ तो ಕಾಯಿ ಕೋಚೋ ತಮಾರ ಜಾತಿರ ಬಿಡ್ಡ ಸೇವಾಲಾಲ್ ಅಬರೋಣ ದಿನೇ छे ಅಬರೋಣ ಹಾಲಿಡೇ ದಿನೇ ಸ್ಟೇಟ್ ವೈಸ್ ದಿನೇ छे ಸ್ಟೇಟ್ ವೈಸ್ ಸೆಂಟ್ರಲ್ ಯಾಸಲ ಒಂದು ಗುರ್ತಿಂಪು ಚೆಂತಿ वो गुर्तिंपु लायन में प्रयत्न करूँ सेर आपण वाले सहकार एक दी डिबेट अदी घाला आपण राउंड टेबल समावेश घालन एक तीर्मान करें तमार नायकेर अध्वर्या देमेली करा वो तो ले जान करियर बाध्यता मार मैं कराऊँ मैं आज मानलार कोनी भी एक दुरदृष्ट मन कहीं वेरोच मन मारण से मने तो सवार तमार से ताते हजी को एक जान तो कराएंगे ये क्रेडिट अपने ने करनो अपने जो जाते ने रकाणो कन केतो हुयो రామ్ జై సేవాలాల్ జై సేవాలాల్ రైట్ అన్న ఏ ఆశయం కోసం అయితే మీరు పోరాడుతున్నారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలి ఆ సేవాలాల్ మహారాజ్ మీకు అని మీకు ఇంకా ధైర్యాన్ని పోరాట శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయం మీ బిడ్డల కోసం కేటాయించి ఈ స్టూడియోలో గంటల పాటు మీ ప్రయాసను ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్